నేను జర్నీ చేస్తున్నప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్ క్వాలిటీని అయితే టెస్ట్ చేశాను. ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్, జనరల్గా 10,000 ప్రైస్ రేంజ్లోనే ఇంత మంచి కాల్ క్వాలిటీ అయితే వస్తుంది. మీరు కాల్ క్వాలిటీ శాంపిల్ని అయితే ఇక్కడ వినొచ్చు. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు Tech24. ఈ వీడియోలో OnePlus కొత్తగా లాంచ్ చేసిన OnePlus Buds 3కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో నిజానికి దీన్ని వీళ్ళు 5,500కి లాంచ్ చేశారు. 4,500కి బ్యాంక్ డిస్కౌంట్తో కలిపి అయితే వచ్చింది. సో ఇది రిటైల్ యూనిట్, నేను కొన్నాను ఫ్లిప్కార్ట్లో, వాళ్ళు పంపించిన రివ్యూ యూనిట్ అయితే కాదు. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ప్రైస్ విషయంలో వీళ్ళు OnePlus Buds 2తో కంపేర్ చేస్తే Buds 3ని తక్కువ ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చారు. సో రియల్ లైఫ్లో ఎలా పర్ఫామ్ చేసింది అనేది చూసేద్దాం. ఫస్ట్ ఫటాఫట్ బాక్స్ కంటెంట్స్ చూస్తే, బాక్స్లో మనకి ఛార్జింగ్ కేస్, ఇయర్ బడ్స్తో పాటు Type-C కేబుల్, రెడ్ కేబుల్ కార్డ్, పేపర్ వర్క్, 2 pairs ఆఫ్ సిలికాన్ టిప్స్, ఒక పెయిర్ ఆల్రెడీ మనకి ఇయర్ బడ్స్కి అయితే పెట్టొచ్చాయి. అండ్ డీటెయిల్ ఈ OnePlus Buds 3కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ని అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పై అయితే ఒకసారి చెక్ చేయండి. సో నేను మళ్ళీ చదివితే టైం వేస్ట్ అవుతుంది, వీలైతే వీడియోని పాస్ చేసుకొని ఒకసారి అయితే చదవండి. ముందుగా కేస్ యొక్క డిజైన్ అండ్ ఓవర్ వ్యూ చూసినట్లయితే, సో కేస్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్లో మంచి మెటీరియల్నే వీళ్ళైతే యూజ్ చేశారు. ఆఫ్ కోర్స్ పాలీకార్బనేటే. సో పైన మనకి OnePlus బ్రాండింగ్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి Type-C పోర్ట్ ఉంది. అండ్ ఫ్రంట్ మనకి LED ఇండికేటర్ ఉంది. అండ్ కేసును ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ పెయిర్ బటన్ అయితే ఉంది. సో మంచి విషయం పెయిర్ బటన్ ఇవ్వడం అయితే. అండ్ చాలా కాంపాక్ట్గా ఉంది, కేస్ సైజ్ లైట్ వెయిట్గా ఉంది. అండ్ కర్వ్డ్ ఎడ్జెస్తో అయితే ఉంది. సో స్క్వేర్గా ఉన్నప్పటికీ ఈజీగా పాకెట్లో అయితే ఫిట్ అవుతుంది. అండ్ బడ్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్గా ఉన్నాయి. అండ్ పైన మనకి గ్లాసీ ఫినిషింగ్తో ఉంది. సో ఇక్కడ టచ్ కంట్రోల్స్కి సంబంధించి స్పెసిఫిక్ ఏరియాని అయితే మ్యాటే ఫినిషింగ్తో అయితే ఇచ్చారు. కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే, కంఫర్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. బై డిఫాల్ట్ పెట్టి ఉన్న ఇయర్ టిప్స్ని నేనైతే యూజ్ చేస్తున్నాను. మీకు లూజ్ టైట్ ఉంటే మీరు కేసులో వచ్చిన అడిషనల్ 2 ఇయర్ టిప్స్లో, సిలికాన్ టిప్స్లో ఏదో ఒక పెయిర్ని అయితే పెట్టుకుని అయితే చెక్ చేసుకోవచ్చు. కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు రన్నింగ్ చేస్తున్నప్పుడు, జాగింగ్ చేస్తున్నప్పుడు సో అస్సలే పడిపోవడం అలా అయితే అసలు సమస్య లేదు. మరీ బైక్ పై పెట్టుకొని గతుకుల రోడ్లో, సో మరీ గతుకులు ఉన్న రోడ్లో అయితే మనం చెప్పలేం, కానీ అదర్వైజ్ కంఫర్ట్ విషయంలో సో ఎలాంటి కంప్లైంట్స్ లేవు, చాలా బాగుంది. కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే, బ్లూటూత్ 5.3తో వస్తుంది. గూగుల్ ఫాస్ట్ పేర్ని సపోర్ట్ చేస్తుంది. సో మీరు కేసుని ఇలా ఓపెన్ చేయగానే మీకు అయితే అక్కడ పాపప్ వస్తుంది మీ మొబైల్లో. సో అది ఏ ఆండ్రాయిడ్ మొబైల్ అయినా, ఈవెన్ ఐఫోన్లో కూడా నాకైతే పాపప్ అయితే వచ్చింది. సో ఇమీడియట్గా అయితే మీరు పేర్ చేయొచ్చు. కనెక్టివిటీ విషయంలో ఎలాంటి ఇష్యూస్ లేవు. సో నేను చాలా దూరం వేరే పక్క పోర్షన్ కూడా వెళ్ళైతే టెస్ట్ చేశాను. సో కనెక్టివిటీ డ్రాప్ అవ్వడం, అట్లా కట్ అవ్వడం అలాంటివి అయితే లేవు. కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. అండ్ యాప్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో యాప్ సపోర్ట్ అయితే చాలా బాగుంది. హే మెలోడీ యాప్ మనకు తెలుసు OnePlus Budsకి అయితే సపోర్ట్ చేస్తుంది. మల్టిపుల్ కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ఐఫోన్కి కూడా ఈ యాప్ అయితే సపోర్ట్ చేస్తుంది. యాప్ స్టోర్లో అవైలబుల్ ఉంది. నేనైతే ఐఫోన్కి, ఆండ్రాయిడ్ రెండింటికి అయితే టెస్ట్ చేశాను. సో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇయర్ బడ్స్ టెస్టింగ్, గోల్డెన్ సౌండ్ ఫర్ బెటర్ ట్యూనింగ్. గోల్డెన్ సౌండ్ ఏంటంటే మీ ఇయర్ కెనాల్కి తగినట్టుగా సో ఒక సౌండ్ ప్రొఫైల్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సౌండ్ వైబ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా గెస్చర్స్ అండ్ టచ్ కంట్రోల్స్ మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే డబుల్ ట్యాప్ చేస్తే ఏం కావాలి, సింగిల్ ట్యాప్ చేస్తే ఏం కావాలి, ట్రిపుల్ ట్యాప్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ యాప్లో అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మల్టిపుల్ సౌండ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. అండ్ ఈక్వలైజర్ ఆప్షన్ కూడా ఉంది, మీకు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. అండ్ అంతేకాకుండా బేస్ వేవ్ని కూడా మీరు అడిషనల్గా అయితే సో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ డ్యూయల్ కనెక్షన్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే టర్న్ ఆన్ చేయాలి. అంటే ఒక్కసారి మీరు 2 ఆండ్రాయిడ్ మొబైల్స్ లేదా ఒక ఐఫోన్, ఆండ్రాయిడ్ లేదా ఒక ఫోన్, ఒక పీసీ లేదా ల్యాప్టాప్ కనెక్ట్ చేసినప్పుడు సో రెండింటికి ఫస్ట్ టైం అయితే మీరు కనెక్ట్ చేయాలి. చేసిన తర్వాత ఈ డ్యూయల్ కనెక్షన్ ఆన్ చేస్తే రెండిట్లో బ్లూటూత్ ఆన్ ఉంటే సో మీరు ఎందులో సాంగ్ ప్లే చేస్తే సో ఆ సాంగ్ మనకి ఇయర్ బడ్స్లో అయితే వినబడుతుంది. అండ్ దేనికి కాల్ వస్తే సో డైరెక్ట్గా సో దీంట్లో మాట్లాడచ్చు. అంటే ఒకేసారి 2 డివైజెస్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. సో అదైతే మంచి విషయం ఇందులో. అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే అప్ టు 94 ms వరకు లేటెన్సీని అయితే తగ్గిస్తుంది. బట్ స్టిల్ వైర్డ్ అంత అయితే కాదు, క్యాజువల్ గేమింగ్ అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్స్తో వస్తాయి. మీరు సాంగ్ ప్లే చేసేటప్పుడు చెవులో నుంచి తీస్తే పాజ్ అవుతుంది, మళ్ళీ పెట్టుకుంటే ప్లే అవుతుంది. సో ఇది కూడా మంచి విషయం. అండ్ టచ్ కంట్రోల్స్ కూడా బాగానే వర్క్ అవుతున్నాయి. డబుల్ ట్యాప్ అండ్ సింగిల్ ట్యాప్ ఇవన్నీ బాగా వర్క్ అవుతున్నాయి. అండ్ వాల్యూమ్ని, ఈ ప్రైస్ రేంజ్లో వాల్యూమ్ని మీరు ఇలా పైకి కిందికి అని అయితే వాల్యూమ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో గెస్చర్ కంట్రోల్ ద్వారా వాల్యూమ్ని అయితే సో ఇంక్రీజ్ చేయొచ్చు, తగ్గించవచ్చు. ఇదైతే చాలా మంచి విషయం. బట్ తగ్గించేటప్పుడు ఏం కాదు, కానీ పెంచేటప్పుడు ఇట్లా ఇది బయటకు వస్తుంది. ఇట్లా మనం పెంచేటప్పుడు ఏంటంటే ఇట్లా పైకి అన్నప్పుడు కొంచెం బయటకు వస్తుంది. సో ఇయర్ బడ్ని మంచిగా పట్టుకొని ఇట్లా పైకి అనాలి. అదర్వైజ్ ఈ ప్రైస్ రేంజ్లో గెస్చర్ కంట్రోల్ ద్వారా వాల్యూమ్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వడం మాత్రం OnePlusని అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ ANC గురించి మాట్లాడుకుంటే, సో 45 decibels వరకు నాయిస్ని అయితే, ఎక్స్టర్నల్ నాయిస్ని అయితే తగ్గిస్తుంది. ANC చాలా బాగా వర్క్ అవుతుంది ఇమ్మీడియట్గా. సో మీరు పెట్టుకోగానే
సో ఏఎన్సీ అయితే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో మరీ హెవీ ట్రాఫిక్లో మనకి డిఫరెన్స్ అంతగా తెలియకపోవచ్చు, కొంతవరకు తగ్గిస్తుంది. బట్ మాదిరి ఫ్యాన్ నాయిస్, పక్కన ఎవరన్నా కొంత దూరంలో వాళ్ళన్నా మాట్లాడుకున్నా సో ఇలాంటి నాయిస్ని అయితే చాలా వరకు తగ్గిస్తుంది. సో ఏఎన్సీ డీసెంట్, చాలా బాగా వర్క్ చేస్తుంది ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ అంతేకాదు మీరు ఈ ఏఎన్సీ యొక్క స్ట్రెంగ్త్ని తగ్గించుకోవచ్చు. సో మినిమం, మ్యాక్సిమం లేదా అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకోవచ్చు. అంటే సో అక్కడ ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా సో ఎంత తగ్గించాలి, ఎంత ఉంచాలి అనే దాన్ని కూడా సో అది డిసైడ్ చేస్తుంది. సో అలాంటి ఆప్షన్స్ మీరు హే మెలోడీ యాప్లో అయితే మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా మామూలుగా ప్రెస్ అండ్ హోల్డ్ చేసి సో ఏఎన్సీ మోడ్, ట్రాన్స్పరెన్సీ మోడ్ లేదా రెండు ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా ఇందులో వీళ్ళు యూజ్ చేసింది 10.4mm డైనమిక్ డ్రైవర్స్ అండ్ 6mm ట్వీటర్స్. సో ఆడియో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. వోకల్స్ బాగున్నాయి, ట్రిబుల్స్ బాగున్నాయి అండ్ బేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ యాప్లో మనం మల్టిపుల్ సౌండ్ ప్రొఫైల్స్ ఉన్నాయి, మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో దానివల్ల మీకు ఇంకా బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో మీకు కావాలనుకుంటే గోల్డెన్ ఆడియో, 3D ఆడియో అని అయితే ఉంది. 3D ఆడియో మన హెడ్ మూమెంట్స్ని అయితే ట్రాక్ చేస్తూ సౌండ్ ఎక్స్పీరియన్స్, సో అదొక డిఫరెంట్ ఫీల్ని అయితే ఇస్తుంది. మీరు ట్రై చేయొచ్చు, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అండ్ గోల్డెన్ ఆడియో కూడా సో బాగానే అనిపించింది నాకైతే. సో ఓవరాల్ బేస్, వోకల్స్, ట్రిబుల్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఏది దేన్ని హెవీగా అయితే డామినేట్ అయితే చేయట్లేదు. సౌండ్ స్టేజ్ అయితే చాలా క్రిస్ప్గా ఉంది. అండ్ మీకు కొంచెం ఎక్కువ బేస్ కావాలనుకుంటే సో హే మెలోడీ యాప్లో కస్టమైజేషన్ ద్వారా చేసుకోవచ్చు. సో మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ ఓవరాల్ సౌండ్ సిగ్నేచర్ ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ అంటే బెస్టే. బట్ ఒప్పో ఎన్కో బడ్స్ A3 ప్రోతో కంపేర్ చేసినప్పుడు స్లైట్లీ ఇన్స్ట్రుమెంట్ సపరేషన్, సౌండ్ సిగ్నేచర్ అనేది ఒక 10% తక్కువ అనిపించవచ్చు. అంటే బాగాలేవని కాదు, ఎక్సలెంట్గా ఉన్నాయి. బట్ ఓన్లీ సౌండ్ డిపార్ట్మెంట్ మాత్రమే చూస్తే అది కొంచెం ఎక్కువ అనిపించవచ్చు. బట్ రిమైనింగ్ అన్ని విషయాల్లో ఒప్పో ఎన్కో బడ్స్ A3 ప్రోతో కంపేర్ చేస్తే ఈ OnePlus Buds 3 బెటర్గా ఉన్నాయి. అండ్ రియల్మీ బడ్స్ Air 5 ప్రోతో కంపేర్ చేస్తే సో ఏఎన్సీ మాత్రం రియల్మీ బడ్స్ Air 5 ప్రోలో బెటర్గా అనిపించింది. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. విత్ ఏఎన్సీ నాకు నియర్లీ 25 hours, వితౌట్ ఏఎన్సీ సో నియర్లీ 35 hours అయితే వచ్చింది. మీరు పెట్టుకునే వాల్యూమ్ అండ్ యూజ్ చేసే ఏఎన్సీ, ట్రాన్స్పరెన్సీ మోడ్స్ని బట్టి సో కాస్త అటు ఇటు కావచ్చు. బట్ బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో ఒప్పో ఎన్కో A3 Pro సో చాలా డౌన్ ఉంటుంది బ్యాటరీ విషయంలో. అండ్ రియల్మీ బడ్స్ Air 5 Pro అండ్ ఈ OnePlus Buds 3 రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తాయి. బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్ OnePlus Buds 3లో. అండ్ నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కాల్ క్వాలిటీ. ఇక్కడ నేను చాలా సర్ప్రైజ్ అయితే అయ్యాను. సో కాల్ క్వాలిటీ జనరల్గా మీకు తెలుసు, నేను మన ప్రతి ఇయర్ ఫోన్స్, నెక్ బ్యాండ్ కానీ, ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కానీ డిఫరెంట్ అట్మాస్ఫియర్స్లో టెస్ట్ చేస్తాను. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెవీగా టెస్ట్ చేస్తాను. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు టెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే సో బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వాడమని కాదు, ఆ వాయిస్ని మైక్స్ ఎలా పిక్ చేసుకుంటున్నాయి, ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది అనేది టెస్ట్ చేయడానికి మాత్రమే నేను ఆ టెస్ట్ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు టెస్ట్ చేసి అయితే చెప్తాను. సో అదొక టెస్ట్ కోసం మాత్రమే. బట్ నేను బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్స్ మాట్లాడమని అయితే కాదు. సో ఫస్ట్ నార్మల్ కండిషన్స్లో కాల్ క్వాలిటీ సో సమస్య లేదు, ఎక్సలెంట్గా ఉంది. మీరు ఇక్కడ ఒకసారి శాంపిల్ని అయితే వినండి. ప్రజెంట్ మీరు వింటున్నది OnePlus Buds 3 యొక్క కాల్ క్వాలిటీ టెస్ట్. నార్మల్ కండిషన్స్లో, పెద్దగా డిస్టర్బెన్స్ లేని కండిషన్స్లో సో మీరు ఇప్పుడు ఎలా వింటున్నారో అవతల వ్యక్తి అలా వింటాడు. సో కాల్ క్వాలిటీ ఎలా అనిపించింది మీరు ఒకసారి అయితే చెప్పండి. మాదిరి గాలి వస్తుంది ఇక్కడ, చెట్లు ఉన్నాయి కొన్ని. సో ఇలాంటి సిచ్యువేషన్లో సో ఇప్పుడు మీరు వింటున్నట్టుగా అయితే వినబడుతుంది. మనీ నీకు క్లియర్ అయినా ఎట్లా వినబడుతుంది? బాగా అనిపిస్తుంది. ఓకే ఓకే. నాకు గొంతు ప్రాబ్లం నాది, ఇంత స్వీట్గా రాకపోవచ్చు, గొంతు చేంజ్ అవుతుంది. సో మీకు ఎట్లా అనిపించింది కాల్ క్వాలిటీ కామెంట్ చేయండి. అండ్ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, జర్నీ చేస్తున్నప్పుడు కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే నేను ఈ ప్రైస్ నేను 5000కి దగ్గర ప్రైస్ నేను చాలా ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ టెస్ట్ చేశాను. ఎప్పుడు కూడా అవతల వ్యక్తి నేను జర్నీలో స్పీడ్గా వెళ్తున్నప్పుడు, ఎదురుగా గాలి వస్తున్నప్పుడు ఏం వినబడలేదని అయితే చెప్పారు. బట్ ఇక్కడ అలా కాదు. సో నేను డిఫరెంట్ స్పీడ్స్లో అయితే టెస్ట్ చేశాను. అవతల వ్యక్తి క్లియర్గా విన్నాడు. అండ్ మీరు కూడా మరి కాసేపట్లో కాల్ క్వాలిటీ టెస్ట్ అయితే వింటారు. సో 5000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ కాల్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఈవెన్ 10,000 ప్రైస్ రేంజ్లో ఉన్న ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ రేంజ్ కాల్ క్వాలిటీ ఇందులో ఉంది. సో బెస్ట్ అంటే మరి పక్కకుండి మాట్లాడినట్టు వినబడదు. బట్ ఈ ప్రైస్ రేంజ్లో వేరే వాటితో కంపేర్ చేస్తే దీంట్లో కాల్ క్వాలిటీ అయితే సో జర్నీ చేస్తున్నప్పుడు బెటర్గా అనిపించింది, ఎదురుగా గాలి వస్తున్నప్పుడు. ఒకసారి శాంపిల్ని మీరు వినండి. ప్రజెంట్ మీరు వింటున్నది బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎలా ఉండబోతుంది కాల్ క్వాలిటీ అనేది అయితే ఒకసారి మీరు చెక్ చేయాలి. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే కాల్స్ మాట్లాడద్దు. జస్ట్ ఈ ఒక ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది, కాల్ క్వాలిటీ అనేది టెస్ట్ చేయడానికి నేను ఇదైతే చేస్తున్నాను. చూద్దాం డ్రైవింగ్ లో ఒకవేళ మాట్లాడితే ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ప్రోడక్ట్. సో ఇది 1 2 3 1 2 3
సో కంటిన్యూస్ గా 1 2 3 1 2 3 1 2 3 1 2 3 మనీ మనీ ఎలా ఏమైనా వినబడుతుందా? మనీ మనీ వినిపిస్తుంది. వినిపిస్తుందా? పర్లేదు. ఇది నార్మల్ స్పీడ్. ఇప్పుడు స్పీడ్ గా వస్తే ఎట్లా ఉంటది చూద్దాం. ఇప్పుడు స్పీడ్ గా వెళ్తున్నా ఎట్లా ఏమన్నా వినబడుతుంది చూడు. మనీ 1 2 3 మనీ 1 2 3 గాలి ఎక్కువ వస్తుంది ఎదురుగా. మనీ 1 2 3 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 మనీ 1 2 3. సో ఓవరాల్గా OnePlus Buds 3ని కన్సిడర్ చేయొచ్చా అంటే ఎస్, మీకు మంచి ANC, మంచి డిజైన్ అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి సౌండ్ క్వాలిటీతో పాటు కాల్ క్వాలిటీ కూడా బాగుండాలి అనుకుంటే OnePlus Buds 3ని కన్సిడర్ చేయొచ్చు. లేదు సాంగ్స్ వినడమే మా హైయెస్ట్ ప్రయారిటీ అంటే Oppo Enco Air 3 Pro, లేదు ANC కొంచెం బెటర్గా ఉండాలి అనుకుంటే Realme Buds Air 5 Pro, అదర్వైజ్ OnePlus Buds 3 చాలా బ్యాలెన్స్డ్ ఆప్షన్గా అయితే అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇది OnePlus Buds 3కి సంబంధించిన ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి హానెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ రివ్యూస్ని ఎప్పటికప్పుడు మీ ముందుకైతే తీసుకొస్తుంటాను.